హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనూస్ కిచెన్ అండ్ టిప్స్. సమ్మర్లో మనము ముఖ్యంగా చేసుకునే రెసిపీస్లో వడియాలు ఒకటి కదా. చాలా రకాలుగా చేస్తుంటారు వడియాలని. ప్రతి ఒక్కటి కూడా డిఫరెంట్ టేస్ట్ ఉంటాయి, చాలా బాగుంటాయి. సో ఈ వీడియోలో గంగవాయల కూరతో వడియాలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఈ వడియాల కోసం నేను ఒక 4 నుంచి 5 కట్టల వరకు గంగవాయల కూరని తీసుకున్నాను. ఈ గంగవాయల కూర పప్పుల్లో వేసుకున్న, పచ్చడి చేసుకున్న, ఏ రెసిపీ చేసినా కూడా చాలా బాగుంటుంది. కూర కూడా చేసేసుకోవచ్చు, కానీ వడియాలు కూడా డిఫరెంట్గా ఉంటాయన్నమాట టేస్ట్. చాలామంది కొత్తిమీర వడియాలు, తోటకూర వడియాలు అలా పెడుతుంటారు కదా. సో ఒకసారి ఇది కూడా ట్రై చేసేయండి. అయితే ఫస్ట్ ఈ గంగవాయల కూరని బాగా తరుక్కున్నాను, కాడలతో సహా. లేతగా ఉన్నాయి కాబట్టి కాడలతో సహా తరుగేసుకొని 2 సార్లు 3 సార్లు అలా వాష్ చేసుకోవాలి. ఈ ఆకుకూరల్లో సన్నని ఇసుక తెలియకుండా ఉంటుందన్నమాట. అది పోయే వరకు కూడా మనం 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. తర్వాత దీన్ని వాటర్ అంతా తీసేసి పక్కన పెట్టుకుంటున్నాను. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ కూడా వేయకుండా మనము ఈ గంగవాయల కూరని బాగా ఉడికించుకోవాలి. జస్ట్ దాంట్లో ఉన్న పచ్చిదనం పోయే వరకు మూత పెట్టేసి బాగా వేడికి మగ్గనివ్వాలి. అయితే మూత పెట్టాక వాటర్ అంతా బయటికి వచ్చేస్తుంది. గంగవాయల కూరని వండితేనే దాని అసలు ఫ్లేవర్ బయటికి వస్తుంది అనమాట. పచ్చిగా అలాగే వేసుకుంటే టేస్ట్ ఉండదు. నెక్స్ట్ ఈ ఆకు మగ్గేలోపు ఒక పెద్ద కప్పు వరకు అటుకులని ఒకసారి కడిగేసి దాంట్లో ఉన్న వాటర్ అంతా తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు మూత తీసి చూద్దాము. మీరు ఈ వీడియోలో చూడొచ్చు, దీంట్లో వాటర్ అంతా బయటికి వచ్చేసి ఈ గంగవాయల కూర కూడా బాగా ఉడికిపోయింది. ఈ మాత్రం ఉడికితే సరిపోతుంది, ఇంతకన్నా ఎక్కువ కూడా ఉడికించకూడదు. ఎందుకంటే దీంట్లో మనము తర్వాత అటుకులు వేస్తాం కదా. సో అటుకులకు కూడా ఈ వాటర్ పీల్చేసుకొని ఫ్లేవర్ బాగా పడుతుంది. ఇప్పుడు ఇది కాస్త చల్లారాక దీంట్లో రుచికి సరిపడా కారము, ఉప్పు, 1 స్పూన్ వరకు జీలకర్రని, తర్వాత ఇంగువ ఒక 1/2 టీ స్పూన్ వరకు, ఒక 1/2 టీ స్పూను పసుపుని, ఒక చిన్న కప్పు నువ్వులని వేసుకుంటున్నాను. ఇక్కడ నేను నల్ల నువ్వులని వేసుకుంటున్నాను. ఒకవేళ మీకు నల్ల నువ్వులు అవైలబిలిటీ లేకపోతే నార్మల్గా తెల్ల నువ్వులు కూడా వేసేసుకోవచ్చు. దీంట్లోనే ఫైనల్గా ఒకసారి కడిగేసి పెట్టుకున్న అటుకులను కూడా వేసేసుకొని వీటన్నిటిని బాగా కలిపేసి ఒక 5 to 10 minutes పక్కన పెట్టేసేయాలి. అప్పుడు ఈ మిశ్రమం అంతా కూడా బాగా దగ్గర పడుతుంది. ఉప్పు వేసాం కాబట్టి ఇంకేదైనా వాటర్ వచ్చినా సరే ఈ అటుకులు బాగా పీల్చుకొని మనము వడియాలు చేయడానికి అనుకూలంగా అవుతుందన్నమాట. ఇంకా ఇది బాగా నీళ్ళగా ఉంది అని అనిపిస్తే కన్సిస్టెన్సీ, దీంట్లో ఇంకొక గుప్పెడు అటుకులను కూడా కడిగి వేసేసుకోవచ్చు. ఈ స్టేజ్లో మనము ఉప్పు కారం బాగా సరిపోయిందా లేదా అనేది కూడా ఒకసారి చూసుకొని కావాలంటే కూడా యాడ్ చేసేసుకోవచ్చు. తర్వాత నేను ఇలా ఒక పాలిథీన్ కవర్ పైన వడియాల్లాగా అంటే బిళ్ళల్లాగా చేసేసి పెట్టేస్తున్నాను. నెక్స్ట్ వీటిని ఎండలో ఆరబెట్టుకోవాలి. అయితే ఎక్కువగా ఉందనుకోండి ఎండ 2 to 3 డేస్లో ఆరిపోతాయి, లేదంటే ఇంకొక 2-3 రోజులు ఎక్కువగా ఆరబెట్టవలసి ఉంటుంది. అయితే వడియాలు లోపల వరకు కూడా బాగా ఆరిపోవాలి, లేదంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. వేయించుకున్నప్పుడు కూడా కరకరలాడుతూ రావన్నమాట. నేను ఒక 3 days ఎండలో పెట్టాను, ఇవి బాగా ఆరిపోయాయి. ఇప్పుడు నేను ఇవి వేయించి కూడా చూపిస్తాను. చిన్న ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. మీరు ఈ వీడియోలో చూడొచ్చు ఈ వడియాలు ఎంత బాగా పొంగుతున్నాయో. అటుకులు బాగా పొంగుతున్నాయి కదా, అండ్ టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. గంగవాయల కూర ఫ్లేవర్ ఒక డిఫరెంట్గా ఉంటుంది, ఆ ఫ్లేవర్ తెలుస్తుంది అనమాట. మనకు కావాల్సినప్పుడల్లా పప్పుచారులోకి, సాంబార్లోకి వేయించేసుకోవచ్చు. అంతే అండి. ఈ వడియాలు ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. మరిన్ని మంచి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీనూస్ కిచెన్ అండ్ టిప్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.